మనం సాధారణంగా విష్ణుమూర్తి అనగాని ఒక 10 అవతారాలు అని చాలా సులభంగా చెప్పేస్తుంటాం కదా. అవును, అంటే దశావతారాలు. అదే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ ఇలా ఒక స్పష్టమైన జాబితా మనకు చిన్నప్పటినుంచి బాగా అలవాటైపోయింది. నిజమే. కాని ఒకసారి ఆలోచించండి, ఒకవేళ మన ప్రాచీన గ్రంథాలలో ఉన్నవి 10 కాదు, ఏకంగా 24 అవతారాలు అని, పైగా ఈ 24 రూపాలు కేవలం కథలు కాకుండా మానవజీవ పరిణామ క్రమానికి ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ లాంటివి అని తెలిస్తే ఓ, ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. అదే కదా, ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణ యొక్క ప్రధాన లక్ష్యం కూడా ఇదే. మన ముందున్న ఈ పురాణ గ్రంథాలు, పంచాంగాలు, ఇంకా వివిధ వనరుల ఆధారంగా విష్ణువు యొక్క ఈ చతుర్వంశతి మూర్తి అంటే 24 అవతారాల వెనుకున్న అసలు రహస్యాన్ని డీకోడ్ చేద్దాం. చాలా ఆసక్తికరమైన టాపిక్. అయితే ఈ అంశంలోకి లోతుగా వెళ్లే ముందు మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏమిటది? ఈ 24 అవతారాలు అనేవి ఏదో ఒకదాని తర్వాత ఒకటి జరిగిన సాధారణ పౌరాణిక కథలు మాత్రమే కావు. ఓహో, మరేమిటి? అంటే ఈ విశ్వంలో అలాగే సమాజంలో ఎప్పటికప్పుడు ఏర్పడే అవాంతరాలను సరిదిద్ది, ఒక రకంగా చెప్పాలంటే ఆ కాస్మిక్ బ్యాలెన్స్ని, విశ్వ సమతుల్యతను తీసుకురావడానికి రూపొందించబడిన ఒక అత్యున్నత వ్యవస్థ ఇది. అంటే కేవలం రాక్షసులను చంపడమే కాదు అంటారా? ఎగ్జాక్ట్లీ. మనం ఈ మూలాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి అవతారం కేవలం ఒక రాక్షసుడిని చంపడానికి మాత్రమే రాలేదు. ప్రతిదాని వెనుక అప్పటి మానవాళి ఎదుర్కొంటున్న ఒక నిర్దిష్టమైన సమస్య, దానికి అవసరమైన ఒక పరిష్కారం దాగి ఉన్నాయి. కరెక్ట్. మన దగ్గర ఉన్న వనరుల ప్రకారం చూస్తే ఈ 24 రూపాల భావనను చతుర్వింశతి మూర్తి అంటారు కదా. మనం గుళ్ళో పూజల్లో చదివే కేశవ, నారాయణ, మాధవ, గోవింద ఈ పేర్లున్నాయి కదా, ఇవన్నీ విష్ణువు యొక్క 24 రూపాలను సూచిస్తాయని ఇందులో ఉంది. అవును, అవే. కాని నాకొక చిన్న సందేహం. ఇవన్నీ ఒకే దేవుడికున్న వేరువేరు పేర్లు మాత్రమే కదా, దీనికింత శాస్త్రీయత ఉంది, ఇదొక కాస్మిక్ వ్యవస్థ అని ఎందుకంటున్నాం? ఇవి కేవలం పేర్లుగావు. ప్రతి పేరు ఒక నిర్దిష్టమైన శక్తికి ప్రతిరూపం. అంటే ఎలాగో? ఇప్పుడు మీరు మన ఆగమ శాస్త్రాలు లేదా శిల్పశాస్త్రాలు గమనిస్తే విష్ణుమూర్తి విగ్రహాలకు 4 చేతులుంటాయి, అవునా? అవునవును. ఆ 4 చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మం అనే 4 ఆయుధాలు లేదా వస్తువులు ఉంటాయి. ఇక్కడ మనం ఒక చిన్న గణిత సూత్రాన్ని వాడదాం. మ్యాథ్స్ అంటారా? చెప్పండి. ఈ 4 చేతులలో ఈ 4 వస్తువులను ఎన్ని రకాలుగా మార్చి పట్టుకోవచ్చు? అంటే పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్సా? ఎగ్జాక్ట్లీ. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1 మొత్తం 24 విధాలుగా పట్టుకోవచ్చు. వావ్! ఆగండి. అంటే కేవలం ఈ 4 ఆయుధాల స్థానాలను మార్చడం ద్వారానే ఈ 24 రూపాలు ఏర్పడ్డాయా? 100%. ఉదాహరణకు వాసుదేవుడు రూపం తీసుకుందాం. ఈ రూపంలో కుడి పై చేతిలో గద, కింద చేతిలో శంఖం, ఎడమ పై చేతిలో చక్రం, కింద చేతిలో పద్మముంటాయి. ఓకే. అదే వామనుడు విగ్రహం దగ్గరకొచ్చేసరికి ఈ వస్తువుల స్థానాలు పూర్తిగా మారిపోతాయి. ఎందుకంటే ఆ వస్తువులు కేవలం అలంకారానికి పెట్టుకున్న ఆయుధాలు కావు, అవి శక్తులకు ప్రతీకలు. అంటే ఒక్కో ఆయుధానికి ఒక్కో మీనింగ్ ఉందన్నమాట. అవును. శంఖమంటే విశ్వనాదం లేదా సృష్టికి ప్రతీక, చక్రమంటే కాలం అలాగే మనస్సు, గద అనేది బలానికి, అహంకారాన్ని నాశనం చేయడానికి వాడేది, ఇక పద్మమంటే స్వచ్ఛత మరియు ముక్తి. అర్థమవుతోంది. సో ఈ వస్తువులు ఏ చేతిలో ఉన్నాయి అన్నదాన్ని బట్టి ఆ మూర్తి యొక్క తత్వం మారుతుంది. అంటే పాలకుడుగా ఉండాలా, రక్షకుడుగా ఉండాలా, లేదా జ్ఞానప్రదాతగా ఉండాలా అనేది ఆ ఆయుధాల అమరికే నిర్ణయిస్తుంది. అద్భుతం. అంటే ఇది వినడానికి ఎలా ఉందంటే విశ్వాన్ని రక్షించడానికి విష్ణువు ఉపయోగించే ఒక మల్టీ టూల్ లాంటిదని చెప్పొచ్చు. ఒక స్విస్ ఆర్మీ నైఫ్ ఉంటుంది కదా. అవునవును, భలే పోల్చారు. అదే కదా, ఆ ఒకే కత్తిలో ఎన్నో సాధనాలు ఉంటాయి. మనకు స్క్రూ తీయాలంటే అందులోంచి స్క్రూ డ్రైవర్ వాడతాం, ఏదైనా కత్తిరించాలంటే అందులోనే ఉన్న కత్తెర బయటకు తీస్తాం. అలాగే విశ్వానికి ఏ సమయంలో ఏ రకమైన శక్తి లేదా పరిష్కారం అవసరమో దానికి తగ్గట్లుగా దేవుడు తన ఆయుధాల అమరికను మార్చి ఆ అవతారంగా వస్తాడనమాట.
స్విస్ ఆర్మీ నైఫ్ పోలిక దీనికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. కరెక్ట్ గా ఈ కాన్సెప్ట్ నే మన తత్వశాస్త్రంలో విశిష్టాద్వైత వేదాంతం చాలా లోతుగా విశ్లేషించింది. ఒక్క నిమిషం ఆపండి. విశిష్టాద్వైతం వినడానికి చాలా బరువైన పదంలా ఉంది. దీనిని మన వనరుల్లో కొంచెం సులభంగా ఎలా వివరించారో చెబుతారా? తప్పకుండా. దీన్ని చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అద్వైతమంటే అంతా ఏకమే, రెండూ లేవు అని అర్థం కదా? అవును. కాని విశిష్టాద్వైతం ఏమంటుందంటే భగవంతుడు ఒక్కడే అయినా ఆయనలోని గుణాలు, శక్తులు విశిష్టమైనవి, అనంతమైనవి. అంటే ఉదాహరణకు ఒక గాజు పట్టకం అంటే ఒక ప్రిజం తీసుకోండి. ఆ ప్రిజం గుండా ఒకే తెల్లటి కాంతి ప్రవహించినప్పుడు అది 7 వేరువేరు రంగులుగా ఎలా విడిపోతోందో. అవును, ఇంద్రధనుసులాగా. ఎగ్జాక్ట్లీ. అలాగే పరమాత్మ అనే ఒకే మూలం నుండి సమయానికి తగినట్లుగా 24 విభిన్నమైన రూపాలు ఉద్భవించాయి. మూలం ఒక్కటే, కాని వ్యక్తమయ్యే రూపం, చేసే పని వేరు. వావ్! ఆ ప్రిజం ఉదాహరణతో అసలు విషయం ఇట్టే అర్థమైపోయింది. సరే, ఇప్పుడు ఈ 24 అవతారాలు కాలక్రమంలో ఎలా వచ్చాయో మనం నోట్స్ ప్రకారం చూద్దాం. ముందుగా సత్యయుగం గురించి మాట్లాడుకుందాం. అవును, నాకిక్కడ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే నేను సత్యయోగం అనగానే ఎక్కడో దేవతలు, రాక్షసుల మధ్య పెద్ద పెద్ద యుద్ధాలుంటాయనుకున్నాను. సహజంగా అందరూ అదే అనుకుంటారు. కాని ఇక్కడ మన జాబితాలో మొదటి 4 అవతారాలు చూస్తే సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే 4 చిన్నపిల్లలు, ఆ తర్వాత భక్తిని ప్రచారం చేసిన నారదుడు, తత్వాన్ని బోధించిన కపిలముని ఉన్నారు. వీళ్ళెవ్వరూ ఆయుధాలు పట్టి యుద్ధాలు చేసినవారు కారే. మొదటి అవతారాలు ఇలా ఎందుకున్నాయి? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే సృష్టి ప్రారంభ దశలో రాక్షసుల కంటే ముందున్న అతిపెద్ద సవాలేమిటో తెలుసా? అజ్ఞానం. ఓహో, అజ్ఞానమా? అవును. ఒక కొత్త ప్రపంచం లేదా ఒక కొత్త వ్యవస్థ ఏర్పడుతున్నప్పుడు అక్కడ ముందుగా ఒక పునాది కావాలి, ఒక తత్వశాస్త్రం అవసరం. అందుకే బ్రహ్మ మానసపుత్రులైన ఆ 4 కుమారులు బాలల రూపంలోనే ఉండి స్వచ్ఛమైన ఆధ్యాత్మిక మార్గాన్ని స్థాపించారు. అంటే ఫిజికల్ ఫైట్ కంటే మెంటల్ ఫౌండేషన్ ముఖ్యమన్నమాట. కరెక్ట్. ఆ తర్వాత కపిలముని వచ్చాడు. ఆయన సాంఖ్యతత్వాన్ని, అంటే ఈ భౌతిక ప్రపంచం ఎలా పనిచేస్తుంది, ఆత్మ ఎలా పనిచేస్తుంది అనే విజ్ఞానాన్ని బోధించాడు. ఆ తర్వాత దత్తాత్రేయుడు ప్రకృతి నుండి పాఠాలు ఎలా నేర్చుకోవచ్చో చెప్పాడు. అంటే మొదటి దశలో భగవంతుడు ఒక యోధుడిగా కాకుండా ఒక గురువుగా, మార్గదర్శకుడుగా వచ్చాడు. చాలా లాజికల్గా ఉంది. అవును, ఇక్కడ మనం ఆదిరాజ పృథువు అవతారం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. పృథు మహారాజు కథ. అవును, మన సోర్సెస్లో ఆయన కథ చదువుతుంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. క్రూరుదైన వేనరాజు చనిపోయాక పృథువు జన్మించాడని, అప్పుడు భూమి ఒక ఆవు రూపంలో పారిపోతుంటే పృథువు ఆమెను వెంబడించి ఆ ఆవు నుండి పాలు పితికాడు అని చదివాను. వినడానికి ఒక ఫ్యాంటసీ కథలాగుంది కదా? అదే కదా. ఈ కథ వెనుకున్న అసలర్థమేమిటి? పైకి చూడ్డానికి అది ఒక మైథలాజికల్ కథలాగే ఉంటుంది, కానీ దాని వెనుక ఉన్న మెకానిజం, అంటే అసలు అర్థమేమిటంటే భూమిపై నాగరికత మరియు వ్యవసాయం ప్రారంభం కావడం. వ్యవసాయమా? ఎలా? భూమి ఒక ఆవు రూపంలో పారిపోవడంటే అప్పట్లో భూమి అంతా అడవులతో, కొండలతో నిండిపోయి క్రూరంగా మానవులకు ఉపయోగపడే విధంగా ఉండేది. ఓకే. పృథువు దానిని మెనుబడించి శాంతింపజేశాడు అంటే ఆయన పర్వతాలను సదును చేసి భూమిని వ్యవసాయానికి అనువైనదిగా మార్చాడు అనర్థం. ఇక ఆ ఆవు నుండి పాలు పితకడం అంటే వ్యవసాయం ద్వారా ఆ భూమి నుండి ఆహారాన్ని, ధాన్యాన్ని ఉత్పత్తి చేయడం. బామ్మ, అద్భుతమైన వివరణండి ఇది. అంటే పృథువు నాగరికతకు, ఆహార భద్రతకు ప్రతీక అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒక అడవిగా ఉన్న భూమిని సదును చేసి మనుష్యులకు వ్యవసాయం నేర్పించిన మొట్టమొదటి రాజు ఆయన. కాబట్టే ఆయన పేరు మీదుగానే భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది అని మన గ్రంథాలు చెప్తున్నాయి. ఇది నిజంగా మనల్ని ఆలోచింపజేసే విషయం. అవును. సరే, జ్ఞానం వచ్చింది, వ్యవసాయం వచ్చింది. కాని ఆ తరువాతే మనకు తెలిసిన ఆ భౌతికమైన, ఉగ్రమైన అవతారాలు సత్యయుగంలోనే కనిపిస్తున్నాయి. దశావతారాలలోని మొదటివి. అవును. సముద్రంలో వేదాలను రక్షించడానికి మత్స్యావతారం అంటే చేప, మందర పర్వతాన్ని మోయడానికి కూర్మావతారం అంటే తాబేలు, భూమిని పైకి తీసుకురావడానికి వరాహావతారం అంటే పంది, ఆ తర్వాత సగం మనిషి సగం జంతువైన నరసింహావతారం. ఇక్కడే మనం
మన వనరుల్లో ఉన్న మరొక అతి ముఖ్యమైన విశ్లేషణను గమనించాలి. ఏమిటది? 19వ శతాబ్దంలో భక్తి వినోద ఠాకూర్, అలాగే పాశ్చాత్య తత్వవేత్త అయిన మేడం బ్లవాట్స్కీ లాంటి వారు ఈ అవతారాల క్రమాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించారు. వాళ్ళు దీనిని ఆధునిక డార్వినియన్ జీవ పరిణామ సిద్ధాంతంతో, అంటే థియరీ ఆఫ్ ఎవల్యూషన్తో పోల్చారు. అవునవును, ఆ పోలిక గురించి నేను కూడా మన సోర్సెస్లో చదివాను. అదెలా సరిపోతుందంటే, డార్విన్ సిద్ధాంతం ప్రకారం జీవం మొదట నీటిలో పుట్టింది కదా. కరెక్ట్. దానికి ప్రతీక మత్స్యావతారం. ఆ తర్వాత నీటిలోనూ నేలమీద రెండింటిపైన బతకగలిగే ఉభయచరజీవి అంటే యాంఫిబియన్ అవసరమొచ్చింది. అది కూర్మావతారం. అవును. ఆ తర్వాత పూర్తిగా నేలమీద తిరిగే ఒక బలమైన జంతువు అవసరం. అదేమో వరాహ అవతారం. ఆపై సగం జంతువు సగం మనిషి లక్షణాలున్న నరసింహావతారం. అంటే పురాణాలు ఎప్పుడో చెప్పిన ఈ అవతారాల క్రమం, ఆధునిక సైన్స్ చెబుతున్న జీవ పరిణామ క్రమం రెండూ ఒకే విషయాన్ని చెబుతున్నాయన్నమాట. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఆ క్రమం వెనుక ఉన్న లాజిక్ అదే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో కోణం ఏంటంటే, ఎవల్యూషన్ అంటే కేవలం శారీరక మార్పు మాత్రమే కాదు. ఇంకేమిటి? మానవుడి బుద్ధి, అలాగే ఆ సమాజంలో ఉండే సవాళ్లు కూడా మారుతూ ఉంటాయి. అందుకే సత్యయుగం నుండి త్రేతా ద్వాపర యుగాలకొచ్చేసరికి అవతారాలు కూడా పూర్తిగా మానవ రూపంలోకి మారిపోయాయి. అది ఎలాగో కొంచెం వివరిస్తారా? సవాళ్లు మారడమంటే చాలా భయంకరంగా ఉంటారు. అవును. హిరణ్యాక్షుడు ఏకంగా భూమిని తీసుకువెళ్లి సముద్రమడుగున దాచేశాడు. ఇక హిరణ్యకశిపుడు భౌతికంగా ఎవ్వరి చేతిలో చావు లేకుండా బ్రహ్మ నుండి వరాలు పొందాడు. అంటే అక్కడ శత్రువులు ప్రకృతికి, మన భౌతిక ఉనికికి ప్రమాదంగా మారారు. ఓకే, ఫిజికల్ థ్రెట్ అన్నమాట. కరెక్ట్. కాబట్టి వాళ్లను ఎదుర్కోవడానికి వరాహం, నరసింహం లాంటి విపరీతమైన శారీరక బలం అవసరమైంది. కాని కాలం గడిచే కొద్దీ, అంటే త్రేతాయుగానికి వచ్చేసరికి సమాజం ఒక నాగరికత ఏర్పడ్డాయి. అక్కడ సమస్య భౌతిక బలం కాదు, అహంకారం, అధికారం. అంటే మీరు వామనుడు, పరశురాముడి అవతారాల గురించి చెబుతున్నారా? ఎగ్జాక్ట్లీ అవే. బలిచక్రవర్తి చాలా మంచివాడే, దానగుణమున్నవాడే, కాని ప్రపంచమంతా నాదే అన్న గర్వం. అవును, అహంకారం. ఆ గర్వాన్ని అణచడానికి వామనుడు ఒక మరుగుజ్జు రూపంలో వచ్చి ఎలాంటి ఆయుధం లేకుండా కేవలం 3 అడుగులతో అణచేశాడు. ఇక పరశురాముడి విషయానికొస్తే, అప్పటికి పాలకులుగా ఉన్న క్షత్రియులు విపరీతమైన అధికారదాహంతో ప్రజలను హింసిస్తుంటే ఆ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఆయన గొడ్డలి పట్టాడు. ఆ తర్వాతే కదా మనకు శ్రీరాముడొచ్చింది. అవును. ఒక మనిషి సమాజంలో ఎలా బతుకాలి, తండ్రిగా, కొడుకుగా, భర్తగా, రాజుగా నియమ నిబంధనలకు, అంటే ఆ రూల్స్కి ఎలా కట్టుబడి ఉండాలో రామావతారం చాలా ప్రాక్టికల్గా చూపించింది. మీరు చెప్పేది చూస్తుంటే ఇక్కడే మనకొక పెద్ద షిఫ్ట్ కనిపిస్తోంది. ఎలాంటి షిఫ్ట్ అంటారు? అంటే సత్యయుగంలో శత్రువులు బయట ఎక్కడో సముద్రాల అడుగున గుహల్లో ఉండేవారు కదా. కాని త్రేతాయుగం దాటి ద్వాపరయుగానికి వచ్చేసరికి ఆ శత్రువులు ఎక్కడో లేరు, మన స్వంత కుటుంబంలోనే దాయాదుల రూపంలో ఉన్నారు. కురుక్షేత్రం అనేది బయట జరిగిన యుద్ధం కంటే కూడా మన మనసులో జరిగిన యుద్ధమే ఎక్కువ కదా. ఇది చాలా లోతైన పరిశీలన. మీరు చెప్పింది 100% నిజం. ద్వాపరయుగం నాటికి మనిషి మేధస్సు ఎంత పెరిగిందో, అతనిలోని స్వార్థం, అలాగే ఆ నైతిక సంక్లిష్టతలు, అంటే మారల్ గ్రే ఏరియాస్ కూడా అంతే పెరిగాయి. అవును. కురుక్షేత్రంలో అర్జునుడి సమస్య తనకు బలం లేకపోవడం కాదు, ఎదురుగా ఉన్నది తన సొంత తాత, తన గురువు. వాళ్ళని చంపడం ధర్మమా కాదా అన్న ఒక పెద్ద సంకటంలో పడిపోయాడు. ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్. కరెక్ట్. అలాంటి సంక్లిష్టమైన సమయంలో భగవంతుడు నరసింహుడిలాగా ఉగ్రరూపం ఎత్తి అందర్నీ చంపేలేదు. కృష్ణుడు ఒక ఆయుధం కూడా పట్టకుండా కేవలం భగవద్గీత అనే జ్ఞానబోధ ద్వారా అర్జునుణ్ణి మోటివేట్ చేసి ఆ ధర్మ పోరాటాన్ని నడిపించాడు. అంటే కాలం మారుతున్న కొద్దీ దేవుడు ఆయుధాలను పక్కన పెట్టి తన రాజనీతిని, మేధస్సును ఉపయోగించాల్సొచ్చిందనమాట. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం నేను మన నోట్స్లో గమనించాను. ఏమిటది? ఈ అవతారాలెప్పుడూ యుద్ధాలే చేయలేదు. మనకు ద్వాపర యుగంలోనే వేదవ్యాసుడు కూడా అవతరించాడు గదా. అవును, వ్యాసావతారం. వ్యాసుడు చేసిందేంటి? ఆయన ఎవర్నీ చంపలేదు. వేదాలను 4 భాగాలుగా విభజించి అపారమైన జ్ఞానాన్ని గ్రంథాల రూపంలో భద్రపరిచాడు.
అలాగే ఆయుర్వేదాన్ని మనకు అందించిన ధన్వంతరి కూడా విష్ణుమూర్తి అవతారమే అని ఇందులో ఉంది. నిజమే. అంటే అవతారం అంటే కేవలం రాక్షస సంహారం మాత్రమే కాదు, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని సమాజానికి అందించడం కూడా ధర్మరక్షణే కదా. ముమ్మాటికి ధర్మాన్ని రక్షించడం అంటే కేవలం చెడును నాశనం చేయడం ఒక్కటే కాదు, మంచిని బతికించడం కూడా అందులో భాగమే. వ్యాధులతో బాధపడే లోకానికి వైద్యం అందించడం, జ్ఞానం నశించిపోతున్నప్పుడు దానిని అక్షరబద్ధం చేయడం కూడా దేవుడి ఉద్దేశ్యమే. చాలా చక్కగా చెప్పారు. ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే ఈ అవతారాల జాబితాలు భారతదేశంలో ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఓహో, అలాగా? ఎలా మారతాయి? మీరు గమనిస్తే బుద్ధుడిని 9వ అవతారంగా కొందరు భావిస్తారు. అదే మీరు మహారాష్ట్ర లేదా గోవా ప్రాంతాలకు వెళితే బుద్ధుడి స్థానంలో వాళ్ళు విఠోబా స్వామిని పూజిస్తారు. విఠల పాండురంగ. అవును. అదే ఒడిశాలో అయితే సాక్షాత్తు ఆ జగన్నాథుడినే విష్ణు అవతారంగా ఈ జాబితాలో చేర్చుకుంటారు. ఇది చాలా ఆసక్తికరం. ఆయా ప్రాంతాల భక్తుల నమ్మకాలు, వారి సంస్కృతులు ఈ కాస్మిక్ బ్లూప్రింట్తో ఎలా మిళితమయ్యాయో ఇది స్పష్టంగా చూపిస్తోంది. సరే, ఇక ఇవన్నీ దాటుకుని మనం ప్రస్తుతం ఉన్న కలియుగానికొద్దాం. వద్దాం. మన వనరుల ప్రకారం కలియుగం చివర్లో రాబోయేది 24వ అవతారం, అదే కల్కి అవతారం. కల్కి పురాణం ప్రకారం ఆయన ఉత్తరప్రదేశ్లోని శంభల్ గ్రామంలో జన్మిస్తాడని, దేవదత్తం అనే తెల్లగుర్రం మీద వస్తూ చేతిలో జ్వలించే ఖడ్గంతో అధర్మాన్ని నాశనం చేస్తాడని ఉంది. అవును, గ్రంథాల్లో అలాగే ఉంది. కానీ వినడానికిది అచ్చం ఏదో హాలీవుడ్ సినిమా క్లైమాక్స్ లాగా, ప్రపంచం అంతమైపోయే డూమ్స్ డే లాగా అనిపిస్తోంది. నిజంగానే కల్కి వస్తే ప్రపంచమంతమైపోతుందా? ఏ ప్రాణి మిగలదా? కాదు. పాశ్చాత్య ఆలోచనా విధానానికి మన భారతీయ తత్వశాస్త్రానికి ఉన్న ప్రధానమైన తేడా ఇక్కడే వస్తుంది. అంటే పాశ్చాత్య విధానంలో కాలమంటే టైం అనేది ఒక సరళ రేఖ లాంటిది, స్ట్రెయిట్ లైన్. దానికొక మొదలు, ఒక ముగింపు ఉంటుంది. కాని మనకు కాలమనేది ఒక చక్రం, ఒక సైకిల్. ఓహో. ఋతువులు ఎలాగైతే మళ్ళీ వస్తుంటాయో యుగాలు కూడా అలాగే తిరుగుతుంటాయి. కల్కి అవతారం ఉద్దేశం ఈ ప్రపంచాన్ని నాశనం చేయడం కాదు, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న చెడును, అధర్మాన్ని మాత్రమే తుడిచిపెట్టడం. ఆ చెత్తను క్లీన్ చేసిన తర్వాత ఆయన మళ్లీ ఒక కొత్త సత్యయుగానికి పునాది వేస్తాడు. అంటే కల్కి అనేది వినాశనానికి ప్రతీక కాదు, ఒక గొప్ప రీసెట్ బటన్ అన్నమాట. ముగింపులోనే కొత్త ప్రారంభముంటుంది. భలే చెప్పారు. కాలమనేది ఒక చక్రం, ఒక రీసెట్ బటన్ అనే ఉదాహరణతో అసలు భయం పోయింది. ఒకసారి మొత్తం ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 24 అవతారాలు కేవలం పాత పుస్తకాల్లోని కథలో ఎంతమాత్రం కావు. ఖచ్చితంగా కావు. అవి భౌతిక పరిణామ క్రమానికి అద్దం పడుతున్నాయి. భూమిని చదును చేసి వ్యవసాయాన్ని నేర్పిన పృథు, వైద్యం అందించిన ధనువంతరి, జ్ఞానాన్ని భద్రపరిచిన వ్యాసుడు, సమాజంలో నియమాలను పెట్టిన రాముడు, నైతిక సంక్లిష్టతలను విడమర్చిన కృష్ణుడు, ఇలా చూసుకుంటూ పోతే ప్రతి అవతారం మానవాళి ఆ సమయంలో ఎదుర్కొన్న ఒక అతిపెద్ద సమస్యకు పరిష్కారంగానే వచ్చింది. అవును కదా. ఆ సమస్య శారీరకమైనదైతే జంతువుగా వచ్చాడు, సమస్య మేధోపరమైనదైతే ఒక విజ్ఞాన ప్రదాతగా వచ్చాడు, అదే సమస్య నైతికమైనదైతే గీతాచార్యుడిగా వచ్చాడు. సమస్య ఏదైనా సమాజానికి కావలసిన సమతుల్యతను తీసుకురావడమే ఈ 24 అవతారాల ఉద్దేశ్యం. ఈ లోతైన చర్చను ముగించే ముందు నేను ఈ వనరుల నుండి గ్రహించిన ఒక సరికొత్త ఆలోచనను లేదా ఒక ప్రశ్నను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. చెప్పండి. సత్యయుగంలో వచ్చిన నరనారాయణ అవతారాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. నరుడు మరియు నారాయణుడు కవలులుగా జన్మించిన అవతారమది. ఇందులో నరుడు అంటే మానవ ఆత్మ, నారాయణుడు అంటే పరమాత్మ లేదా దైవం. అవును. ద్వాపరయుగంలో కురుక్షేత్రంలో ఒకే రథం మీదున్న అర్జునుడు, కృష్ణుడు కూడా సరిగ్గా ఈ నరనారాయణ తత్వానికే ప్రతీకలు అని పండితులు చెబుతారు. చాలా గొప్ప పాయింట్ ఇది. అంటే మనం ఆధునిక యుగంలో మానవ సేవయే మాధవ సేవ అని ఎందుకంటామో ఇక్కడ అర్థమవుతోంది కదా. బహుశా ఈ 24 అవతారాల వెనుక ఉన్న అసలు సందేశం ఏమిటంటే ధర్మాన్ని కాపాడటానికి ప్రతిసారీ భగవంతుడు ఆకాశం నుంచి శంకు చక్రాలు పట్టుకుని దిగిరానవసరం లేదేమో. నిజమే. మనందర్లోనూ ఒక నలుడు, ఒక నారాయణుడు దాగి ఉన్నాడు. మనలోని ఆ దైవిక తత్వాన్ని మేల్కొల్పి సమస్య వచ్చినప్పుడు మనమే కృష్ణుడిలా జ్ఞానాన్ని పంచుతూ, అవసరమైతే అర్జునుడిలా ధర్మం వైపు నిలబడి పోరాడితే ఈ మానవాళి ద్వారానే దైవం తన పని చేయించుకుంటుందేమో కదా. ఈ కాలంలో ధర్మాన్ని రక్షించే కల్కి అవతారం బహుశా బయట ఎక్కడో పుట్టదేమో,
మనలోని చైతన్యమే ఆ కల్కి కావచ్చేమో. దీని గురించి ఒకసారి ఆలోచించండి. చాలా అద్భుతమైన ముగింపిచ్చారు. ఇంతటి అద్భుతమైన సంక్లిష్టమైన విజ్ఞానాన్ని మనకందించిన ఆ ప్రాచీన మూలాలకు, వాటిని మన ముందుంచిన వ్యాసకర్తలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలను ఇక్కడితో ముగిద్దాం.